మా ఇంటి పక్కనే ఫ్లీగ్రామ్ అని చెప్పేసి ఒక ఫ్లీ మార్కెట్ ఉందన్నమాట. అన్ని హై అండ్ డిజైనర్ స్టోర్స్, బ్రాండ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. డిఫరెంట్ థింగ్స్, నాట్ జస్ట్ క్లోదింగ్ బట్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఆల్సో కిడ్స్ యాక్టివిటీస్. కాసేపు షాప్ చేశాను అండ్ ఆల్సో ఐ పిక్ సమ్ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అక్కడ. చాలా చాలా అమేజింగ్ కలెక్షన్. నేను ఐస్ కూడా తీసుకొచ్చేసాను. ఇంకా ఐస్ కూడా తీసుకొచ్చి అరాని చాలా ఆట పట్టించాను. అక్కడ లైవ్ మ్యూజిక్ కూడా ఉండే. లైవ్ మ్యూజిక్లో ఆ రోజు అంటే ఆ టైంలో మేము వెళ్ళిన టైంలో జుంబా చేపిస్తుండే అనమాట. మెయిన్లీ మనం ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేయడం నార్మల్గా వన్స్ అ వైల్, అంటే ఎవ్రీ వీకెండ్ బయటికి తీసుకెళ్ళాను అని మాత్రం నేను, బట్ వన్స్ అ వైల్ మేక్ ష్యూర్ దట్ యూ టేక్ యువర్ కిడ్స్ అవుట్. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా శ్రీ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గైస్, సో చాలామంది చాలా రోజులుగా మా క్వాలిటీ టైం ఎలా ఉంటుంది, నేను ఫ్రెండ్స్ ఎలా టైం స్పెండ్ చేస్తాము, ఆర్ నేను పిల్లలతో ఎలా ఉంటాను అది ఒక వీడియో చేయండి అని చెప్తే, ఇవాళ సాయంత్రం అంటే మా ఇంటి పక్కనే ఫ్లీగ్రామ్ అని చెప్పేసి ఒక ఫ్లీ మార్కెట్ ఉందన్నమాట. సో అక్కడ ఫన్ గేమ్స్ ఉన్నాయి, ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి, చాలా చాలా ఉందంటే సరే నేను పిల్లలు వెళ్దామని డిసైడ్ అయ్యి బయలుదేరిపోతున్నాము. సో ఇంకా వెళ్తున్నాను కదా, మీ అందరినీ కూడా మాతో పాటు తీసుకెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఈ వీడియో ఇంకా షూట్ చేస్తున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా బయలుదేరిపోయాం కదా. బేసిక్గా ఇది మాకు ఇంటి పక్కనే, మా సొసైటీకి అంటే మేము ఉన్న ప్లేస్కి పక్కలోనే ఉన్న ఒక ఏరియాలో ఈ ఫ్లీగ్రామ్ అనమాట. అంటే నాలెడ్జ్ సిటీ అని ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఫ్లీగ్రామ్ అని చెప్పేసి ఒక పెద్ద పెద్ద ఫ్లీ పెట్టారు. అన్ని హై అండ్ డిజైనర్ స్టోర్స్, బ్రాండ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. డిఫరెంట్ things, not just clothing but a lot of different things and also kids activities, mainly kids activities and ఫుడ్. ఇంకా ఈ రంజాన్ మంత్లో జరిగిందనమాట. ఇంకా రంజాన్ నెలలో ఫుడ్ అని ఎంత డిఫరెంట్గా చాలా చాలా ఉంటాయి కాబట్టి ఇంకా మేము బయలుదేరిపోయాము. ఆఫ్ కోర్స్ మాతో పాటు అర్బాజ్ వచ్చాడు. సో మెయిన్లీ ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్ వెళ్తున్నప్పుడు వన్ థింగ్ దట్ కమ్స్ హ్యాండీ ఫర్ మీ ఈస్ డెఫినెట్లీ అ స్ట్రోలర్. అండ్ మీ అందరికీ తెలుసు నేను లవ్ ల్యాబ్ ది ఆల్ఫా స్ట్రోలర్ వాడుతున్నాను. సో ఇది చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. విత్ వన్ సింగిల్ హ్యాండ్ మనం ఓపెన్ చేసుకుని చక్కగా పెట్టేసుకోవచ్చు. అండ్ అండర్ సీట్ స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను యూజువల్లీ అర్హాన్ కోసం క్యారీ చేసే బ్యాగ్స్ అవన్నీ కూడా అండర్ సీట్ పెట్టేస్తాను. అండ్ అఫ్ కోర్స్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ రియలీ లైక్ అబౌట్ దిస్ రోలర్ ఇస్ ఇందులో మనకి 5 పాయింటర్ సేఫ్టీ హార్నెస్ వస్తుందన్నమాట. సో మన బేబీ సేఫ్టీ అనేది వాళ్ళు ఎప్పుడు కంట్రోల్, అంటే వాళ్ళ దృష్టిలో పెడతారు దట్ మన చైల్డ్ ఇస్ ఆల్వేస్ సేఫ్ యూజింగ్ లవ్ ల్యాబ్ ప్రోడక్ట్స్. సో చెప్పాను కదా, ఇంత క్రౌడెడ్ ప్లేస్లో ఇద్దరు పిల్లలతో మేనేజ్ చేస్తూ వెళ్ళడం చాలా డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి స్ట్రోలర్ ఇస్ సంథింగ్ విచ్ రియలీ కమ్స్ హ్యాండీ. మీరు నార్మల్గా మీ ఇంటి దగ్గర ఈవినింగ్ వాక్స్ కానీ, మార్నింగ్ వాక్స్ కానీ, ఆర్ మీరు ఎప్పుడైనా హాలిడేస్కి వెళ్ళినప్పుడు, ఆర్ ఎక్కడ బయటకి, ఇప్పుడు నేను బయటికి వచ్చినట్టు ఇలా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్ కమ్స్ వెరీ వెరీ హ్యాండీ. అండ్ లిటరలీ 0 months to 3 year బేబీస్ వరకు వాడచ్చు. అండ్ నాకు తెలిసినంత వరకు ఇది బాగా సాలిడ్గా ఉంది. బికాజ్ మీరు చూస్తారు ఈ వీడియోలోనే ప్రిన్స్ కూడా వాడాడనమాట. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ స్టర్డీ అండ్ సంథింగ్ దట్ రియలీ కమ్స్ హ్యాండీ అనమాట. నేను ఇంకా ఈ డిజైనర్స్ దగ్గర చాలా మంది తెలిసిన డిజైనర్స్ కూడా ఉండే. అందులో మాకు తెలిసిన సోనీ రెడ్డి గారు కూడా కలిశారు. అక్కడ కాసేపు షాప్ చేశాను అండ్ ఆల్సో ఐ పిక్ సమ్ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అక్కడ. చాలా చాలా అమేజింగ్ కలెక్షన్. లిటరలీ ఈ మల్మల్ కాటన్ ఏదైతే ఉందో, ఈ ఫ్యాబ్రిక్స్ అండ్ ఆల్, ఈ డ్రెస్సెస్ నాకు చాలా బాగా నచ్చాయి. ఎండ్లోనే ఒకటి పిక్ చేసుకున్నాను అనమాట. సో మేము ముగ్గురం అయితే, అంటే పిల్లలు లిటరల్గా వెయిట్ చేస్తుండే ఏమైనా యాక్టివిటీస్ ఉంటాయి ఏంటి అని చెప్పి, కూర్చొని చేసే యాక్టివిటీస్ ఉండే. బట్ వీ వర్ లుకింగ్ ఫర్ సమ్ ఫన్ గేమ్స్. ఇంకెలాగో ఇఫ్తార్ టైం అయినప్పుడు ఫుడ్ కౌంటర్స్ దగ్గర వెళ్దామని డిసైడ్ అయ్యాను. టాకింగ్ అబౌట్ ద స్ట్రోలర్ గైస్, చాలా చాలా హ్యాండీగా వస్తుందని చెప్పాను కదా. ఇందులో మనకి ఈ రివర్సిబుల్ హ్యాండిల్ బార్ వస్తుంది. దాంతో మనం మన పిల్లల్ని పేరెంట్ ఫేసింగ్కి కూడా మార్చేసుకోవచ్చు. సో మన పిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దెన్ పైన ఈ క్యానపీ ఏదైతే ఉందో బాగా ఫుల్గా ఎక్స్టెండ్ అయిపోతుంది. అండ్ పైన కూడా మనకి పీకబూ విండో ఉంటుందన్నమాట. అంటే మనకి మన పిల్లల్ని చూసుకోవడానికి ఒక విండో పైన క్యానపీలో, ఎక్కువ ఎండగా ఏమైనా ఉంటే మనం చక్కగా ఆ జిప్పర్ క్లోజ్ చేసేయచ్చు. సో మన పిల్లలకి సన్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు, లేకపోతే వాన పడుతున్నా మనం చక్కగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి మల్టీ లెవెల్స్ ఆఫ్ రిక్లైనింగ్ ఉంటుందన్నమాట. సో మన పిల్లలు పడుకుంటున్నా, రిలాక్స్ అవుతున్నా, కూర్చుంటున్నా, వాళ్ళ కంఫర్ట్లో మనం చక్కగా ఆ 3 different లెవెల్స్లో పెట్టేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ అడ్జస్టబుల్ ఫుట్ రెస్ట్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్. అంటే మన పిల్లలు పడుకుని ఉన్నారనుకోండి, వాళ్ళ ఫుట్ రెస్ట్ మనం చక్కగా పైన పెట్టేసి దాన్ని ఫుల్గా రిక్లైన్ చేసేసి వాళ్ళని పడుకోబెట్టేసేయచ్చు. లేకపోతే వాళ్ళు కూర్చున్నారనుకోండి సిట్టింగ్ పొజిషన్లో. సో డిఫరెంట్ వేస్లో మనం ఫుట్ రెస్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ముందు ఉన్న బంపర్ ఉంది కదా, అది కూడా మనం చక్కగా డిటాచ్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే ఒకవేళ అవసరం లేదు, ఫుల్గా మన పిల్లలు కంఫర్ట్గా పడుకోవాలన్నప్పుడు మనం దీన్ని కూడా డిటాచ్ చేసేసుకోవచ్చు. అండ్ మళ్ళీ పెట్టుకోవాలన్నప్పుడు విత్ జస్ట్ 1 click మనం తిరిగి ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ సీట్ చూసారు కదా, చాలా కంఫర్టబుల్ కుషనింగ్ సీట్తో వస్తుంది. సో మన పిల్లలు ఎంత లాంగ్ అయినా కూడా చక్కగా వాళ్ళు రిలాక్స్ అవ్వచ్చు. మెయిన్లీ మనం ట్రావెల్ చేసినప్పుడు అదంతా కూడా వెన్ వీ హ్యావ్ అ లాంగ్ టైం మన పిల్లలు దానిపైన కూర్చోవాలంటే ఈ కంఫర్ట్ సీటింగ్తో వాళ్ళకి చాలా కంఫర్టబుల్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ షాక్ అబ్జార్బర్స్ మన పిల్లలకి ఎలాంటి బంప్స్ కానీ ఏది రాకుండా హ్యాపీగా ఈజీ రైడ్ ఇస్తుంది.
అండ్ వెనకాల చూస్తే మీకు మంచి బిగ్ బేస్ వీల్స్ వస్తాయి. సో వాళ్ళకి చాలా స్మూత్ రైడ్ ఉండాలని చెప్పి. అండ్ ఆల్సో ఈ స్ట్రోలర్లో మనకి బ్రేక్ కూడా వస్తుందన్నమాట. అంటే మనం చక్కగా దీన్ని బ్రేక్ కొట్టేస్తే ఎలాంటి స్లో పొజిషన్లో ఉన్నా కూడా మన స్ట్రోలర్ మూవ్ అవ్వదు. సో మన చైల్డ్ సేఫ్టీ అనేది చాలా చాలా వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు. సో ఇందాక వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ప్రిన్స్ కూడా స్ట్రోలర్లో కూర్చున్నాడని చెప్పి. సో నార్మల్గా మేము బయటికి వెళ్ళినప్పుడు మా పిల్లలు అంటే అయాన్ కానీ ప్రిన్స్ కానీ ఒకవేళ వాళ్ళు చాలా టయర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ ఉన్నారంటే వాళ్ళని మనం ఎత్తుకోవడం చాలా కష్టం కదా. సో వాట్ వీ డూ ఇస్ అర్హాన్ని ఎత్తేసుకొని పెద్ద పిల్లల్ని కూర్చోబెట్టేస్తాము. సో నేనేం చెప్పదలుచుకుంటానంటే ఈ స్ట్రోలర్ యాక్చువల్లీ వెరీ వెరీ స్టర్డీ. సో మన పిల్లల కంఫర్ట్కి చాలా చాలా బాగుంటుందన్నమాట. అండ్ బెస్ట్ ఏంటంటే మనం వన్ హ్యాండ్తో ఇలా దాన్ని ఫోల్డ్ చేసేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు. అండ్ ఈ స్ట్రోలర్ బార్ అనమాట, మనం అంటే ఎత్తుకొని దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. చక్కగా ఈ బార్ తీసేసుకొని మనం చక్కగా దీన్ని స్ట్రోల్ కూడా చేసుకోవచ్చు యూజ్ లేనప్పుడు. సో దిస్ సంథింగ్ ఐ రియలీ లవ్. దీని లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. బికాస్ ఒకవేళ మీకు ఇప్పుడు పిల్లలు పుడుతున్నారు ఆర్ యూ హ్యావ్ కిడ్స్ who are just like newborns or 3 years old, మీకు డెఫినెట్గా అది చాలా యూస్ఫుల్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ అయితే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ లిటరలీ దిస్ ఇస్ కన్విన్స్ గ్యారంటీ గైస్. మీరు ఒక్కసారి వాడారనుకోండి, దర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ అట్ ఆల్. వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రోలర్స్ దట్ ఐవ్ ఎవర్ యూస్. సో మేమైతే ఇంకా మొత్తం ఇక్కడ ఫ్లీగ్రామ్లో ఉన్న ప్లేసెస్ అన్ని చెక్అవుట్ చేసాము. అండ్ చెక్అవుట్ చేస్తూ ఇంకా ఎక్కడ ఏం అర్థం కాలేదు. సో వి థాట్ వై నాట్ జస్ట్ గో చెక్అవుట్ ద ఫుడ్ కౌంటర్స్. ఇంకా అక్కడికి వెళ్ళి పిల్లలు స్ప్రింగ్ పొటాటో తింటామన్నారు. సో అక్కడ స్ప్రింగ్ పొటాటో తిన్నాము. ఆ తర్వాత నేను ఐస్ గులా తింటానని నేను ఐస్ గులా తీసుకొచ్చేసాను. ఇంకా ఐస్ గులా తీసుకొచ్చి అర్హాన్ని చాలా ఆట పట్టించాను. సో ఇక్కడ మనం చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ థింగ్స్ చూసాం కదా. వన్ థింగ్ దట్ రియలీ కాట్ మై ఐస్ వాస్ దిస్ బాస్కెట్ అనమాట. కేన్ లాగా ఆర్ స్ట్రా అంటారా ఏంటో నాకు తెలియదు, బట్ ఇలాంటి బాస్కెట్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో బేసిక్గా మా అత్తగారు షూటింగ్కి వెళ్తున్నారు కదా, ఆవిడకి ఇలాంటి బాస్కెట్ తీసుకుందామని చెప్పి నాకు క్లోజ్ లిడ్లో పెద్ద సైజ్ బాస్కెట్ కావాలని ఉండే, బట్ వాళ్ళ దగ్గర సైజెస్ లేకుండే. బట్ నెవర్దలెస్ ఈ బాక్సెస్ అంటే ఈ బాస్కెట్స్ కూడా చాలా బాగుండే. దే హ్యాడ్ సమ్ బ్యాగ్స్ అండ్ ఆల్ టు క్యారీ. బట్ దెన్ అది మాకు యూస్ఫుల్కి రాదు. అంటే మేము నార్మల్గా అలా పిక్నిక్స్ కానీ అలా అని వెళ్ళము. మా అత్తగారి షూటింగ్కి వెళ్తారు, ఆవిడ కోసం చూస్తుండే, బట్ దొరకలేదు. అండ్ దెన్ వీ ఆల్సో ఫౌండ్ దీస్ కిచెన్ థింగ్స్, అంటే స్పూన్స్ అవన్నీ కూడా విచ్ ఆర్ మేడప్ ఆఫ్ బ్యాంబూ. సో అవి కూడా తీసుకున్నాము. అండ్ అలా మొత్తం చూసుకుంటూ వచ్చాము. అండ్ దెన్ ఫైనల్లీ ఇంకా పిల్లలకి ఏమైనా తినిపిద్దాము, బికాస్ వీ డి నాట్ ఫైండ్ ఆ ప్లే ఏరియా అదంతా కూడా. ఓ యా, అక్కడ లైవ్ మ్యూజిక్ కూడా ఉండే. లైవ్ మ్యూజిక్లో ఆ రోజు అంటే ఆ టైంలో మేము వెళ్ళిన టైంలో జుంబా చేపిస్తుండే అనమాట. సో ఇదే మీరు చూస్తున్న జుంబా క్లిప్పింగ్స్ అవన్నీ కూడా. సో చూసారు కదా, అది చూసుకుంటే ఇంకా మేము వెళ్ళిపోయాము నాలెడ్జ్ సిటీలోనే ఉన్న హల్దీరామ్స్కి వెళ్ళి మేము చక్కగా కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. బికాజ్ ఎలాగో బయటకు వచ్చాము కదా, బయటనే తినేసి వచ్చేస్తాము అని చెప్పాను. సో ఇంకా పిల్లలతో తింటున్నప్పుడు వీ హ్యావ్ టు ఆర్డర్ సంథింగ్ విచ్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ దెమ్. సో అర్హాన్ కోసం పెరుగన్నం తీసుకున్నాను. అండ్ ప్రిన్స్ వచ్చేసి దహిపూరి తింటానంటే ప్రిన్స్కి దహిపూరి తీసుకున్నాము. వీ స్పెండ్ సమ్ గుడ్ క్వాలిటీ టైం. ఇంకా అలా మేము అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాము. మెయిన్లీ మనం ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేయడం నార్మల్గా వన్స్ అ వైల్, అంటే ఎవ్రీ వీకెండ్ బయటికి తీసుకెళ్ళండి అని మాత్రం నేను, బట్ వన్స్ అ వైల్ మేక్ ష్యూర్ దట్ యూ టేక్ యువర్ కిడ్స్ అవుట్. గేమ్ జోన్స్ అలా కాకుండా కుదిరితే నేచర్ దగ్గర సమ్ ఓపెన్ ప్లేసెస్ అండ్ ఆల్ అలా కుదిరితే తీసుకెళ్ళండి. ఐ రియలీ విష్ టు టేక్ దెమ్ టు ఓపెన్ ప్లేసెస్. చాలా ప్లేసెస్ ఓపెన్ అయ్యాయి మన హైదరాబాద్లో, బట్ ఇన్షాల్లా చాలా ప్లాన్ చేశాను. చూద్దాం ఈ సమ్మర్ వెకేషన్లో ఏమేమి చేయగలుగుతామో. సో యా, హ్యావింగ్ సెడ్ దట్, మీరు మీ పిల్లలతో ఏం చేస్తున్నారు, మెయిన్లీ ఈ సమ్మర్లో ఏమేమి ప్లాన్ చేశారు, ఒకవేళ మీరు ట్రావెల్ చేయట్లేదంటే సమ్మర్లో మీ పిల్లలతో ఏమేమి యాక్టివిటీస్ ప్లాన్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఐ వుడ్ లవ్ టు రీడ్ ఆల్ ఆఫ్ దోస్ అండ్ రియాక్ట్ ద సేమ్ ఫర్ యూ గైస్. అండ్ యా, హ్యావింగ్ సెడ్ దట్, ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గైస్.